భావన నాలుగో నామం. భావన భావాలకి మనం. ఇచ్ఛాశక్తియే భావన. నీ మనసు నీకు భావన. భా అంటే ఏమిటి? తేజస్సు. వన అంటే అడవి. నీ మనసంతా ఊహలు ఆలోచనలతో కూడుకున్న వనం, అడవి. అందులో నుంచి నీకు ఎప్పుడు దారి తెన్ను కనిపించవు. అంతేగా? భావనల్లోంచి ఎప్పుడన్నా నువ్వు విముక్తురాలు అయ్యావా? దేనికి ముక్తి అడుగుతున్నావు అమ్మవారిని? నీ భావాల్లోనే నువ్వు ముక్తి పొందలేదు కదరా! ఏ ముక్తి అడుగుతున్నావు? ఏ లయం అడుగుతున్నావు అంటుంది అమ్మవారు. నీ మనసుని జయించావా? అందుకే అమనస్క యోగము అని క్రియాయోగంలో శ్రీకృష్ణుల వారు, మహావతార బాబాజీ, ఆనందఘన వారు ఇది ప్రవేశపెట్టారు. మనసు లేని చోట ఆమె ఏమవుతుంది? ఆయన చెప్పానే బాలవ, తేజస్సు అవుతావు. అవునా? తేజోవంతుడు అండి వాడు అంటారు. భావాలతో సతమతయ్యేవాళ్ళు ఏంటండి, ఒక భావం పోయిన తర్వాత ఇంకోటి వచ్చేస్తుందని. అంటే ఇచ్ఛాశక్తియే. అంటే ఇచ్ఛ అలా వస్తుంది. ఈ ఆలోచన అయిపోయింది అనుకోండి, ఇంకో కొత్త ఆలోచన వెంటనే రెడీగా ఉంటుంది మనకి. పెళ్ళిళ్ళలో భోజనాలు ఉంటాయి చూడండి, ఏది తినాలో తెలియదు అన్నట్టు. అట్లా భావాలు కూడా అలానే ఉంటాయి కదా. ఇప్పుడు ఈ క్లాస్ అయిపోగానే మీకు ఒక 10 రెడీగా ఉన్నాయి మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి. అది 10ంటికి వదులుతాయి. మళ్ళీ ఇంకో 10 రెడీగా ఉంటాయి. గురుగారు, దీనికి సిగ్నిఫికెన్స్ గానే అమావాస్య ధ్యానము అనే పద్ధతి వచ్చిందా గురుగారు? అమ్మా, దీనికి సిగ్నిఫికెన్స్ గానే అమావాస్య ధ్యానం అనే పద్ధతి వచ్చిందా గురుగారు? అంతే కదా తల్లి. అందుకే అందుకే ఆ మనస్సు అనే దాన్ని మనం అమనస్కం చేయటం అంటే భావరాహిత్యం చేయటం. భావరాహిత్యం ఎలా అవుతుంది? శ్వాసను పట్టుకుంటే అవుతుంది. ఉదాహరణ ప్రాణ ఉత్పత్తి చేయాలి. దశవిధ ప్రాణాలలో మనము శరీరం ఉంది కాబట్టి పంచేంద్రియ కర్మేంద్రియాల వెంట పరిగెడుతోంది. అది కళ్ళెం లేని గుర్రంగా వెళ్ళిపోతోంది. కళ్ళెం వేయటం అంటే అమనస్కం. అయిపోయిందా? అది రహస్యం. ఈశ్వర సంకల్పమే ప్రపంచ సృష్టిగా పరిణమించింది కాబట్టి, ఈశ్వర భావన స్వరూపమే ఈ పరాశక్తి కాబట్టి ఈమె భావన. ఈశ్వర సంకల్పం ఏమిటి? ఆయన భావం ఏమిటి? సృష్టి చెయ్యాలనే సంకల్పం కదా. అందులో సృష్టి చెయ్యి అన్నాడు, కానీ ఎలా చెయ్యాలి? ఇప్పుడు పలానా రామకృష్ణ అనేవాడు ఉన్నాడు, వాడిని ఎలా చెయ్యాలి? వాడికి భావాలు, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, ఆ లోపల సంబంధించిన సరుకులన్నీ నువ్వే చూసుకో అన్నాడు ఈ శివుడు. నేను భావం చేశానంతే. అర్థమైందా? ఇక అవన్నీ నువ్వు చూసుకోవాలి. అంటే అమ్మవారు ఎంత శక్తివంతురాలై ఉండాలి. ఈశ్వర భావం సంకల్పాన్ని, ఆమె భావాన్ని ఏం చేసింది? తన యొక్క ఈశ్వర సంకల్పమే ప్రపంచ సృష్టిగా పరిణమించింది కాబట్టి ఈశ్వర భావన స్వరూపమే ఆయన. ఎందుకంటే ఆయన ఎలా ఆయన్నే మళ్ళీ ఆయన్నే చెప్తూ ఉంటాడు. ముక్కు పెట్టావు, కళ్ళు కూడా పెట్టు అంటాడు. అర్థమైందా? అయ్యో చెవులు ఇవ్వకపోతే ఎలా? అట్లా అన్నమాట. సజెషన్స్ కూడా ఆటో సజెషన్స్ అన్నట్టు. వాళ్ళిద్దరు లోపల ఉండి సృష్టి ఇలా ఉండాలి అని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు సృష్టి చేశారు. భావన అంటే అది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు వంట చెయ్యాలి అనుకున్నప్పుడు వంటింట్లో పరిగెడతావా? ఏ వంట చేయాలి, ఎలా చేయాలి, అక్కడికి వెళ్ళి ఏ గిన్నె తీసుకోవాలి, ఎంతమంది ఉన్నారు, పైసా తీసుకుంటావా? 50 మంది పెద్దది 5 మందికి పెట్టడానికి. అవునా? ఈ కొలతలు ఇవన్నీ కూడా ఆ భావనలో ఇమిడి ఉన్నాయి, కరిగి ఉన్నాయి. అవన్నీ నువ్వు చేసుకో, నాకు సంబంధం లేదు. నేను సంకల్పం చేశాను. మళ్ళీ ఆయనయే మళ్ళీ అమ్మవారిలా మళ్ళీ చెప్తాడు. ముందు పరాకాశము, అవ్యక్తాకాశం, మహదాకాశం. ముందు ఆకాశాలు సృష్టించు. ఆకాశం అంటే ముందు ఈ బిందువు నుంచి కాలము, దేశము, చైతన్యము పుడుతుంది. 4 దిక్కులు పుడతాయి.
హ్రీంకారము, అక్కడి నుంచి ఓంకారము నుంచి అనేక కోటి 84 లక్షల జీవరాశులు పుడతాయి. ఈ పైన లోకాలన్నీ ఓం భూ, ఓం భువ, ఓం సో వీళ్ళందరూ ఎలా ఉండాలి? ఆర్డర్ దేవతలు. మనం ఎక్కడుండాలి? బిందువులో అన్నట్టుగా ఇదంతా భావమయంతో ఒక భావంలో ఇమిడి ఉంది. అంటే మర్రి విత్తనంలో మర్రి చెట్టు ఎలా ఉండాలో అన్నది ఈ విత్తనంలోనే అంత నాలెడ్జ్ ఆ అమ్మవారు ఈశ్వర సంకల్పంలో వెళ్ళి అంత సాకారం చేసిందని. ఎంత కష్టం అది. మనం ఇక్కడ అంటే ఏంటి ఇలా చేసావు? నేను ఇలా చేయమని చెప్పలేదే, అలా చేయమన్నాను కదా అని మనకి ఇన్ని గొడవలు వస్తాయి. ఆయన అమ్మవారు చూడు మళ్ళీ శివుడి దగ్గర నుంచి ఇంక మళ్ళీ ఇంకో మాట లేదు. అందుకే ఆమె శివ కామేశ్వరాంక నిలయ ఆమె. వాళ్ళిద్దరూ అలా ఉంటారు. అర్థమైందమ్మా? అన్నిసార్లు చెప్పించుకోదు, అన్నిసార్లు ఆయన చెప్పడు. అంటే తనకి తాను అన్నిసార్లు చెప్పుకోడని. అర్థమైందా? నాకు అన్నిసార్లు చెప్పకండి అన్నది అమ్మవారు. నేను అన్నిసార్లు చెప్పను అన్నది శివుడు. తనలో తానకే తల్లి తండ్రి పాత్ర వహిస్తూ సృష్టి చేసింది అమ్మవారని. అందుకే అంక అంత దగ్గరగా ఉండి అని. మనం అంటాం కదా, నెత్తిన పెట్టుకోవాయి, జేబులు వేసుకుని తిరగవాయి అని అంటుంటామే. ఇదే ఈ నామాన్ని పెట్టుకుని తిడుతూ ఉంటాం. శ్రీ విద్యా నామాలన్నీ మనకు వాడుక భాషలో తిట్లు అయ్యాయి. నెత్తిన పెట్టి ఊరేగండి అంటుంటాంగా. అవునా? అంటే అంక వాళ్ళే. అది అర్థం కాక ఇక్కడ తిట్టుగా అది మనం తీసుకుంటున్నాం ద్వైతంలో. అక్కడ అంత పవిత్రమైన భావన అది. అమ్మా! సో, భగవంతుడి గురించి తెలుసుకునేటప్పుడు మాటలు చాలా జాగ్రత్తగా మనం పలకాలి. అర్థమైందా అమ్మా? అదేం బోడి విద్య, బ్రహ్మ విద్య ఏంటి? అంటే బ్రహ్మ విద్య అంటే బోడి విద్య అని ఈ విద్య అన్నావు. మళ్ళీ వెంటనే బ్రహ్మ విద్యతో ఎందుకు పోలుస్తున్నావు? సో, మాటలు జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారి దగ్గర ఈ మాటలు పని చెయ్యవు. శ్రీ విద్యలో ఇవి నడవు, పని చెయ్యవు. ఏమ్మా? అది. సో, భావన అంటే అది. ఇప్పుడు భావన. ఇప్పుడు అమ్మవారు మళ్ళీ ఏం చేసింది? భావన అని నాని ఇటు తీసుకొచ్చింది. భానవ. నవ అంటే 9. 9 చక్రాలు అమ్మవారివి. నవో నవో భవతి అన్నారు కదా! 9తో అయిపోయింది లెక్కలు. 10 లేదుగా. ఈమె భానవ తన యొక్క కాంతిని 9 ఆవరణములుగా విభజించి బ్రహ్మాండ సృష్టి నునరించిన మహాజనని అని అర్థం. ఒక్క తేజస్సు, తన తేజస్సుతో 9 ఆవరణాలు సృష్టించేసిందని. ఇంత ముగ్గుతో ఇంత ఇంత చేతిలో ఇంత ముగ్గు తీసుకుంది, అంత పెద్ద ముగ్గేసింది. ముగ్గు పిండి తీసుకొని అంత పెద్ద ముగ్గేసిందని. అంత చిన్న సంకల్పం, శివ సంకల్పం పెట్టుకొని ఇంత చేసింది. ఆమె నవావరణ. ఈ 9లో తానే వచ్చి కూర్చుంది. అర్థమైందా? ఆ ట్రయాంగిల్స్ లో ఉన్న ఉంటే కలుపుతామే, ఒక చుక్కకి ఒక చుక్కకి మళ్ళీ ఇంకో చుక్కకి కలుపుతాం కదా. ఆ మూడిటి మధ్యలో ఉన్న విష్ణు పొజిషన్ లో ఉన్నది అక్కడ వాళ్ళిద్దరూ ఉంటారు. వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు కాబట్టి ఆ పైన లైన్ ఈ పైన లైన్ మనకు తెలుస్తోంది. ఇది త్రికోణము అని. జాయింట్స్ వెల్డింగ్ చేస్తాం కదా, అది. అదే శివశక్తి. అందులో నుంచి ఈ త్రికోణం అంతా, ఆ లోకం అంతా శక్తి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అవి త్రికోణాలు కావు, లోకాలు. చాలా కష్టం అమ్మా అర్థం చేసుకోవటం. 9 ఆవరణాల్లో ఉన్న లోకాలన్నీ కూడా ఈ త్రికోణమయం. ఇప్పుడు మన భూపురాది రేఖలు అన్నారు. సర్కిల్స్ లో ఉంది కదా, ఈ సర్కిల్ అంతా వాళ్ళు నిండి ఉన్నారు. ఓం భూ, ఓం భువ, ఓం శువ. సూర్యుడు చంద్రుడు వల్ల మనం అందరం బతికున్నామని ఆ రూపాల్లో ఆ తేజస్సు అలా తిరుగుతోంది. మళ్ళీ పైకి వెళితే ఇంకో త్రికోణంలోకి వెళ్ళినప్పుడు అమ్మవారి త్రికోణాల్లోకి వస్తాంగా. ఆ త్రికోణంలో మధ్యలో ఉన్నది 2 లైన్లని కలిపేది యాంగిల్ అంటారు. ఆ యాంగిల్లో ఉంటారు వాళ్ళు. సూర్యుడు ఎక్కడున్నాడో ఆకాశంలో ఉన్నట్టు వాళ్ళు అక్కడుండి ఆ లైన్స్ ఉన్నాయే త్రికోణంలో, అంటే ఆ లోకం మొత్తం త్రికోణం అంతా శక్తి ప్రవహిస్తూ ఉంటుందని. ఆ శక్తి వలన ఆ త్రికోణం మధ్యలో ఉన్న లోకాలన్నీ ఓం భూ, ఓం భువ, ఓం శువ, అక్కడ వాళ్ళు అలా బతుకుతారు. ఇదంతా అమ్మవారి యొక్క భానవాతో జరుగుతుంది అని.
దీన్ని బట్టి అన్ని సార్ త్రికోణాలు ఇంకొకసారి ఉంటారా? వివరించారా గురుగారు ప్లీజ్? ఇది ఇప్పుడు త్రికోణం ఉంది కదమ్మా, అవును గురుగారు. త్రికోణంలో త్రికోణంలో యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ముగ్గు వేశారనుకోండి, త్రికోణాకృతిలో ఒక ముగ్గు వేశారు. ఒక నక్షత్రం వేసినప్పుడు అన్ని చివర ఒక 2 లైన్‌లు ఒక చోట కలుస్తాయి గదా! ఆ పైన. అవునా? ఆ కలిసిన చోట 2 లైన్‌లు కలిసిన చోట దాన్ని యాంగిల్ అంటారు. అదే శివశక్తి ప్రిన్సిపల్ అంటారు. అర్థమైందా అమ్మా? మళ్ళీ బ్రహ్మ ఆ! ఇప్పుడు చూడండి, 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళెక్కడ కూర్చున్నారు? 3 జాయింట్స్ దగ్గర కూర్చున్నారని. అక్కడ ఆ శక్తి ఉందని, అక్కడ సృష్టి ఉందని, ఆ శక్తి సూర్యుడి వలన ఆ త్రికోణం అంతా, ఆ లోకం అంతా వెలుగుతోందని, ఆ వెలుగు వల్ల అందరూ అక్కడ జీవరాశులు బతుకుతున్నాయని. అలా 14 లోకాల్లో ఆమె కాంతి ప్రవాహం అలా వస్తోందని. అర్థమైందా నాన్న శాంత? అర్థమైంది గురుగారు. ఆ! ఆ! త్రికోణాల్లో రెండిటిని కలపటం. ఇప్పుడు నువ్వు అక్కడ పేపర్ పెన్ను పెట్టుకో. ట్రయాంగిల్ వెయ్యి. ఏ లైన్‌లు ఎక్కడెక్కడ కలుస్తున్నాయంటే 3 యాంగిల్స్ కలుస్తున్నాయి గురువుగారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని. ఆ! అదే శివశక్తి స్థానాలు అని. అక్కడి నుంచి శక్తి ప్రవాహం అవుతోంది త్రికోణం అంతా గూడా. కరెంట్ వైర్‌ల. మనకి సూర్యుడు, చంద్రుడు ఎలా వెలుగుతున్నారు? మనందరం ఎలా బతుకుతున్నాం? అక్కడ పైన కరెంట్ ఉందని. అట్లా ఈ సృష్టి అంతా గూడా త్రికోణమయం. అదే శ్రీచక్రం. ఈ 14 లోకాల్లో గూడా ఆమె కాంతియే నిండి ఉంది గాబట్టి, ఆమెనే భానవ అంటారు. అందుకే ఇందుగలడందు సందేహం వరకు ఎందెందును పెట్టిన అమ్మవారు ఉంటుంది. చాలా భానవ అయింది అని. అది సూర్యుడు ఇవన్నీ. అది తటిల్లత. ఆ పరాశూన్యంలో ఆమె తటిల్లత అంటే ఒక మెరుపు అని. ఉరుములు, మెరుపులు అంటారు కదమ్మా! ఆ మెరుపు వల్ల ఈ 9 చక్రాలు జీవవంతమైనయి అని. అంతేగా? ఆకాశంలో మెరుపు వచ్చినప్పుడు మొక్కల్లో ఒక పులకరింపు వస్తుంది. అంటే అవి అంకురిస్తాయి. ఆ మెరుపు ఉండాలి. లేకపోతే దానికి జీవం లేదు అది. అందుకని శ్రీచక్రానికి జీవం ఏమి భానవ. సౌందర్య లహరిలో చెప్పారు కరెక్టు. దాన్ని నేను సింప్లిఫైడ్‌లో అంటే ఏంటంటే, శ్రీచక్రం తీసుకుంటే ప్రతి కోణములో గూడా వారి యొక్క ఈ భానవ, అంటే అమ్మవారి యొక్క బిందువులో ఉన్న ఈ పరా తేజస్సు ప్రవహిస్తోంది అని. అదియే స్థూలముగా సూర్యుడవుతోంది, చంద్రుడవుతోంది, తారలవుతున్నాయి, నువ్వు, నేను న ఇంతవరకు మానవ సృష్టి వరకు ఈ భానవ చేసిందని సింపుల్‌గా. అర్థమైందా? పంచభూతములు గూడా అందులో నుంచే. సూక్ష్మభూతములు, స్థూల భూతములు, ఇంకా పైకి వెళ్తే భావాలు. నీ భావాలు ఎక్కడ అంతమైపోతాయి? హ్రీం బీజం దగ్గర అంతమైపోతాయి. మళ్ళీ ఇంకా పైకి వెళ్తే ఇగో ఈ భానవ దగ్గరికొస్తావు. అవ్యక్తాకాశం పైన త్రికోణంలో ఉన్న నవ. ఆ భానవ, ఆ తేజస్సే ఇంతవరకు భూపురాది రేఖల వరకు ప్రవహిస్తోంది. దాని వలన స్థూల సృష్టి కట్టుకుంటోంది. స్థూల సృష్టి జరుగుతోంది. నిలబడి ఉన్నది. చైతన్యవంతమై ఉన్నది అని. సింపుల్‌గా పదాలతో చెప్పేయొచ్చు. ఏమ్మా? సౌందర్య లహరి అంటే ఇప్పుడు ఆ పద్ధతిలో చెప్పామంటే పాపం బానే చెప్పారు జయశ్రీ గారు. నేను భవిష్యత్తులో సామాన్యుడిని పాపం దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సౌందర్య లహరి పద్ధతిలో నేను కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ది శ్రీచక్ర అని ఉంది నాన్న. హ్మ్. అది సౌందర్య లహరి చాలామంది నన్ను అడిగారు చెప్పమని. నేను చెప్పనని చెప్పాను. ఎందుకంటే సౌందర్య లహరి ఆ! ఆల్‌మోస్ట్ అమ్మవారిని ఈ లలితా సహస్రనామ అంతర్గత రహస్యాలు దానికి సంబంధించినవే కాబట్టి, ఇందులో మీరు అవును ఎతుక్కోవాల్సింది గురూజీ. జ్ఞానం కాదు. అవును కరెక్టే. ఆ అది స ఇది 2 ఒకటే. ఆ సౌందర్య ఒకటే. ఆ సౌందర్య లహరినే మీరు వెతుక్కోండి అంతేగాని జ్ఞానం గాదు. గురుగారు అదే ఆహ్, భవానీ భుజంగ ప్రయాత స్తోత్రానికి తాత్పర్యమే సౌందర్య లహరి. సౌందర్య లహరికి తాత్పర్యమే ఆహ్, వి లలిత సహస్రనామాలు అంటారట గదా! అంటారు గదా గురూజీ, కరెక్టేనా అండి? కరెక్టేనమ్మా. నువ్వు ఆ మాటకొస్తే లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, గణేశ సహస్రనామాలు, మహాలక్ష్మి అమ్మవారి ఏ సహస్రనామం తీసుకున్నా ఈ నవాలోనే ఉన్నాయి. చాలా. అందుకే కృష్ణుడు ఏమన్నాడు?
నువ్వు ఏ దేవతను పెట్టుకొని, ఏ ఉద్దేశమైనా, ఆలోచనైనా, ఏ భావన పెట్టుకొని నువ్వు ఫలమో, పత్రమో, పుష్పమో, పత్రమో, జలము సమర్పించినా గూడా అది నాకే చెందుతుంది అన్నాడు. నవ ఆయన. అర్థమైందా? కృష్ణ ఆ! అని చెప్తేనే నేనొచ్చి తీసుకుంటానని గాదక్కడ. నా పేరు చెప్పుకొని ఎవరో ఉన్నారనుకో, వాడి రూపంలో నేనుండి తీసుకుంటున్నాననుకో చాలా. అది నేను భానవ. నాలో ఉన్నది, వాడిలో ఉన్నది, ఆ దేవతలో ఉన్నది గూడా ఒకటే. మేమిద్దరం ఒకటే అని. ఆంజనేయ స్వామి వేరు, రాముడు వేరు అని ఎలా అంటావు? శివుడు వేరు, పార్వతి అని ఆ దృష్టి నీకున్నప్పుడు కింద ఎందుకు అలా భావన చేస్తున్నావు? ఇదే మాయా స్వరూపం. ఆమె సౌందర్యమే మాయ. మహా సౌందర్యం ఎక్కడుంటుంది? మూడో కన్ను పైన నుంచి ఉంటుంది. కిందదంతా మామూలు సౌందర్యం. ఇదే మాయా సౌందర్యం అని. అదే మరి ఆది శంకరాచార్యులు వారు చెప్పింది. ఈ సౌందర్యం ఇది, ఈ సృష్టి అశాస్త్రం అని తెలుసుకున్న అంటే తర్వాత నీకొచ్చే జ్ఞానం. శంకరాచార్యుల వారికి లలితా ఒక్క సహస్రనామాన్ని నిమిషం, ఇది ఇవ్వల భాష్యానికి ఆయనకు ఆజ్ఞ ఇవ్వలేదని కదా గురూజీ. ఒక్క నిమిషం నాన్న. ఒక్క నిమిషం, మళ్ళీ లింక్ కట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మూడో కన్ను వరకు మాయా సృష్టి అంతా సౌందర్యం. అది ఆది శంకరాచార్యుల వారు చూసి సౌందర్య లహరి అని చెప్పాడు. సృష్టి ఎలా జరిగిందని. భానవ అని పెట్టుకొని చెప్పాడు. అంతకంటే పైన మహా సౌందర్యం, మహాలావణ్య శివది ఏమిటి? శివ సంకల్పమే మహా సౌందర్యం. అది లేనప్పుడు నీకు ఈ సౌందర్య లహరి ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా ఆది శంకరాచార్యుల వారు. సృష్టి పైన చూడటం అన్నమాట. ఆమె సచ్చిదానందం ఇచ్చిన సౌందర్యం ఏముంది? అంతవరకు చెప్పారు ఆయన. ఆమె మహా సౌందర్య లహరులన్నీ ఆ సచ్చిదానంద నుంచి వస్తున్నాయి అని చెప్పారు. దానిపైన మళ్ళీ అమ్మవారు నాసదీయ సూక్తంగా చూస్తే శివ సంకల్పం అనేది నిరీశ్వరంలోకి వెళ్ళినప్పుడు అది మహా సౌందర్యం. పరాశూన్యంలో ఇంకేముందమ్మా సౌందర్యం? చెప్పండి. ఈ సౌందర్యం కూడా ఇవాళ ఉండి రేపు పోయేదే శ్రీచక్రం. వినండి, ఇది అసలైన రహస్యం చెప్తున్నాను. ఈ సౌందర్యం నేను నిర్మించుకున్న ఈ శ్రీచక్రం నువ్వు అనుకుంటున్నా, శివుడు అనుకుంటున్నా, ఖడ్గమాల్లో ఏం చెప్పింది? ఇది కాదు పద పైకి అంది. అది మహా సౌందర్యము అని. అది తెలుసుకున్నవాడు సౌందర్య లహరి అనేది తెలుసుకోవడం ఇట్టే వాడి కర్తలామలకం. అర్థమైందా? అది అది వదిలేసి కింద సౌందర్యం గురించి కాదు మనం వాదోపవాదాలు చేసుకుంటాం. ఈ సౌందర్యం అమ్మవారే చెప్పింది. ఈశ్వర ఇచ్ఛ ఉన్నంత వరకు, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఉన్నంత వరకు ఈ సృష్టి ఈ సౌందర్య లహరి ఉంటుంది. ఈ ఇచ్ఛ కనుక తాను నిస్సంకల్పం చేసినప్పుడు, ఒక జీవి సంకల్పాన్ని నిస్సంకల్పం చేసినప్పుడు ఏమయ్యాడు? వాడు జీవుడు దేవుడయ్యాడు. అలానే ఈశ్వరుడు ఏమవుతాడు? నిరీశ్వరుడు అవుతాడు. అక్కడి నుంచి ఆయన అసలైన మహా సౌందర్యంలోకి వెళ్ళిపోతాడు. ఆ పరాశూన్యమే మహా సౌందర్యం. అది అన్నిటికీ మూలం. ఈ సౌందర్య లహరిలన్నిటికీ సముద్రం గొప్పది, అలలు కాదు. అలల నుంచి వచ్చినది ఈ శ్రీచక్రం సౌందర్యం. సో నిర్వికల్ప సమాధి మహా సౌందర్యం, మహాశూన్యము, ఉల్లలిత. అర్థమైందా జయశ్రీ గారు? అలానే శాంత గారు. సో అది పట్టుకోవటం, అదే అర్థమైంది గురుగారు. అసలు ఏమీ లేదు పో అని చెప్పాలి. అమ్మవారే చెప్పింది కదా, నువ్వెంత నువ్వు నేనేం చెప్పేది. ఎవరూ లేరు. అది ఆది శంకరాచార్యుల వారికి తెలుసు. అది మహాసౌందర్యానికి బాటలు వేశాడు సౌందర్య లహరితో. ఇది తెలుసుకొని పైనది తెలుసుకోండి. ఆ మహాలక్ష్మి అన్నారు. ఇదంతా లక్ష్మి యొక్క అలలు. అందుకే ఈ లక్ష్మి ఆ మహా సముద్రము నుంచి, ఈ సముద్రం నుంచి పుట్టినది ఈ లక్ష్మి. ఇదే సౌందర్య లహరులు. లహరులు అంటే కెరటాలు, అలలు. ఇది లక్ష్మీ స్వరూపము. అంత సౌందర్యంగా ఉంది అని సృష్టి. ఈ సృష్టిని వమనంలో తీసుకెళ్ళిపోతే అది మహాసముద్రం అవుతుంది, పరాశూన్యం. అది మహాలక్ష్మి. ఇప్పుడు చెప్పండి, ఏది సౌందర్యం? మీకే అడుగుతున్నారు, ప్రశ్న వేస్తున్నారు. మీరు చెప్పండి ఏది సౌందర్యం? ఒక యోగి దగ్గరికి వెళ్ళి నువ్వు సవికల్ప నిర్వికల్ప అంటే దేనికోసం చేస్తున్నావు? సవికల్ప ఎందుకు స్వామి? నాకు నాసదీయ సూక్తం ఏమీ లేదన్నదే సౌందర్యం. పరాశూన్యమే ఉంది. ఆమె మహాలక్ష్మి ఉల్లలిత అయింది. లలిత కూడా లేదు. లలిత అయినప్పుడే కదా సౌందర్య లహరి అనేది వచ్చింది.
శివుడికి సంకల్పమే లేనప్పుడు ఈ సౌందర్య లహరి ఎక్కడుంది? అది నిరీశ్వర మహాసౌందర్యం. అది ఆయనలో కలుగుతోంది కాబట్టి అది సౌందర్య లహరి. అంత మంచి గొప్ప భావన కలిగింది కాబట్టి ఆయన్నే మహాసౌందర్యవంతుడు అని అది తెలుసుకోవాలి సత్యం. అంతేగాని సౌందర్యం దగ్గర అయిపోకూడదు అని నేను ఇచ్చే నిర్వచనం. నేను చెప్పే జవాబు. శ్రీ విద్యోపాసకులందరికీ నేను చెప్పే జవాబు ఇది. భానవ అంటే అది. నేను అలా చూస్తాను అమ్మవారు. అవును గురు, ధన్యవాదాలు గురు. అది నాన్న, అది తెలుసుకోవాలి. సంకల్పమే లేనప్పుడు ఇంకేముందమ్మా సౌందర్య లహరులు. శ్రీమాత్రే నమః గురుగారు. అదే ఆదిశంకరాచార్యుల వారు మహానుభావుడు. అందుకే పాపం ఆయన కూడా సామాన్యులను దృష్టిలో పెట్టుకొని ముందు సౌందర్య వర్ణన చేసి, అయ్యో గురువు గారు నెమ్మదిగా మనలోనే ఆ మహాగురువు అయిన ఆదిశంకరాచార్యుల వారు ఇలా వచ్చి ఈ సౌందర్యం కూడా ఇప్పుడు యోగిగా అయినప్పుడు నాకు కూడా తెలిసిపోయింది స్వామి, ఇది కూడా ఇవాళ ఉండే రేపు పోయేదే కదా సృష్టి, అవునా? అది అసలైన సౌందర్యం కదా స్వామి, అది నిర్వికల్ప కదా, ఉల్లలిత కదా. అది అది తెలుసుకోవడం కోసమే నేను ఈ సౌందర్య లహరి మీకు చెప్పాను రా అని చెప్తున్నాడు ఆయన పాపం ఆదిశంకరాచార్య వారు. సో ఆ గురువు కూడా నమస్కారం చేస్తూ ఈ మాట కూడా వారి గురువుల యొక్క కృప వల్ల నేను మీకు చెప్తున్నాను. నేనైతే నాకు ఆ దృష్టి ఇచ్చారు కాబట్టి నేను ఆ దృష్టితోనే చూస్తాను. అన్ని లహరులు కూడా ఆ పరాశూన్యం నుంచి వస్తున్నాయి కాబట్టి అది మహాలక్ష్మి, ఇది లక్ష్మి. ఈ లక్ష్మి తెలుసుకుంటే ఇది అశాశ్వతం నిరస్వరము అని తెలుసుకుంటే పరాశూన్యంలో ఏమీ లేదు, సంకల్పమే లేదు. అయిపోయిందా? లేనప్పుడు ఎలా ఉన్నావు? అబ్బా మనశ్శాంతిగా ఉందండి పరాశూన్యంలో. పుట్టిన తర్వాత కదా అది మెయిన్ అమ్మా. సో లలిత అమ్మవారు సృష్టి స్థితి లయ తిరోధాన వమనాలు చేసుకుని ఆమె పరాశూన్యంలో ఏమీ లేకుండా మహాసముద్రముగా మహాశూన్యముగా ఉండిపోవటం, ఈ శ్రీచక్రాలన్నీ మళ్ళీ ఆవిడలోకి వెళ్ళిపోవటం. అర్థమైందా? అది అసలైన సౌందర్య లహరి అనకూడదు. సౌందర్యానికి లహరులకి అంతం. అక్కడి నుంచి ఆవిడ మహాలక్ష్మి, ఉల్లలిత ఏమ్మా. అటువంటి తల్లికి సంకల్పంలోకి వస్తే సౌందర్య లహరి, నిస్సంకల్పంలో ఆమె మహాసౌందర్య మహాలావణ్య సేవదీయ తల్లి అని తెలుసుకోండి నాన్న. ఏమ్మా మీరు చాలా గొప్ప, మీరు ఇది ఈ రకంగా మీలో భావాలు పుట్టించడం కూడా గురువులు అదృశ్యంగా ఉండి ఆదిశంకరాచార్యులు వారు ఇప్పుడన్నా అర్థమైంది కదా. ఆదిశంకరాచార్యులు వారు నాతో ఇలా చెప్పించారు, మీతో అలా మీతో సౌందర్య లహరి చెప్పించారు, నాతో మహాసౌందర్య లహరి ఆయనే నా నోటి నుంచి పలికాడు, అంతేగాని ఇక్కడ రామకృష్ణ పలికాడని కాదు. ఏమ్మా అర్థమైందా? ధన్యవాదాలు గురుగారు. అవును గురుగారు. మీరు కొద్దిగా ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే 3 రోజులు గురువు గారు చెప్పింది ఆదిశంకరాచార్య అని మీకు తెలుస్తుంది. అంటే ఆదిశంకరాచార్యులు గారికి లలిత సహస్రనామ భాష్యానికి ఇవ్వలేదు. ఆయన గురువు, ఆయన పరమ గురువు గారి దగ్గర శుభోదయం తీసుకుని మీరు చెప్తుంటారు కదా గురూజీ శుభోదయం, దాని నుంచి సౌందర్య లహరి రాశారు అని వచ్చాడు. శుభోదయం కూడా అమ్మవారు చెప్పమని గురువు ఆజ్ఞ. శుభోదయం పబ్లిష్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఈ సౌందర్య లహరికి మూలం అదే కదా గురుగారు. అంతే అంతే, అదే అర్థమైంది. శుభోదయమే సౌందర్యం. శుభ ఏమిటి? సు అంటే ఏమిటి? శుభప్రదము. భగ అంటే విశ్వయోని. శుభోదయము అంటే ఏంటి? సౌందర్యానికి ఉదయించే మొదటి స్థానము, ప్రథమ స్థానము. ఆయన శుభోదయం చెప్పాడు, శిష్యుడు ఏం చేశాడు? లహరి సౌందర్య లహరి చేశాడు, దాన్ని ప్రవహించాడు, మందాక తీసుకురావడం. పరాపర వారి గురువులు దాని పైన చెప్పారు మహాసౌందర్యం. అదే ఆయన రాయడానికి చేస్తే అనుమతి రాలేదు, దానికి వేరే వాళ్ళని నిర్ణయిస్తానని భాస్కర్ రాయలు గారిని ఇచ్చారని అంటారు కదా. భాస్కర్ రాయలు వారు మీకు తెలియని విషయం ఏంటంటేనమ్మా, అమ్మవారు సాక్షాత్ అమ్మవారే భాస్కర్ రాయలు వారికి చెప్పింది. అవన్నీ మీకు తెలియదు. భాస్కర్ రాయలు వారు ఆయన
ఆయన మహా దురంధరుడు. ఆయన రాయటం క్షణం పట్టదు. ఇప్పుడు ఈ అంతర్గత రహస్యాలు. కానీ వద్దు అంది అమ్మ. నువ్వు కాదు, నాకు రాబోయే నా యొక్క అంశ వాడు రాస్తాడు అని చెప్పింది. అర్థమైంది? అది నాన్నగారు చెప్తుంది. అవును. మా వంశానికి ఆ యొక్క వరం మాకు ఇచ్చిందమ్మ. భాస్కర్ రాయల వారికి ఆ వరం అలా ఇచ్చింది. అలా ఈ రకంగా అంతేగాని ఆయన చేయలేక కాదు, చేసే దురంధరుడు ఆయన. ఇగో ఇప్పుడు గురువు గారు ఆనందంగా చెప్పినట్టు ఆయన రాసేవాడే, కానీ ఇవ్వలేదు. నేను త్రికోణాలు కూడా వేస్తాను, ప్రతి నామానికి శ్రీచక్రాలు వేస్తానంటే అది నీ పని కాదు. వచ్చే తరంలో నా అంశ ఒకడు వస్తాడు, వాడు వేస్తాడు అని. అందుకే మన దగ్గరే పరంపరలోనే మరి ఆదిశంకరాచార్యులు వేయలేదు. ఇప్పుడు నేను ఆ 1400 యంత్రాలు నేను చూపిస్తాను చాలా. అవునవును గురుగారు చెప్పారు. ఎందుకంటే నిదర్శనం కాదు. అవును గురుగారు. కొందరు నా శిష్యులు వాళ్ళ దగ్గరే పర్సనల్ లో ఉన్నాయి. ఇంకేం కావాలి? రేపొద్దున లోకానికి ఇస్తాం. అలా అమ్మవారు ఒక్కొక్కరితో ఒక్కొక్క పని చేయిస్తుందమ్మా అని. అవును అవును ఓకే, రేపొద్దున మీతో ఇంకో పని చేయిస్తుంది, నాతో ఒక పని చేయిస్తుంది. ఆవిడ ఇచ్చమ్మా. మాతో ఏమైనా వినడమే చెప్తున్నారేమో గురుగారు, అందుకే వింటూనే ఉన్నా. శ్రవణం మొదటి మెట్లో ఉన్నా. నాన్న నువ్వు అలా కదా, నీకు అనుభూతి ఇస్తుందిగా. శ్రవణమే కదా నాన్న, అనుభూతిను లయము ఇస్తుంది. నేను తల్లి దయ ఉంటే అందరూ కోరుకునేదే ముందుగా మీకే ఇస్తుంది. ఎందుకు? స్వీట్ ఫస్ట్ మీకే పెడుతుంది చాలా. అదే అందరికీ కావాలండి, అందరితో పంచుకుంటేనే స్వీట్ యొక్క మధురం. అవును, ముందు నీకు ఇచ్చి తర్వాత వాళ్ళకి పెడుతుంది, తర్వాత వాళ్ళకి పెట్టదని కాదుగా, ముందు నీకే పెడుతుంది. క్లాస్ లో అందరూ పాస్ అవుతారు. ఫస్ట్ ర్యాంక్ నీకేనే, ఫస్ట్ ర్యాంక్ నీకే ఇస్తున్నాను అది ఇచ్చింది, ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. అవునా? అది అమ్మదయ్య. శ్రీమాత్రే నమః.